1983లో వరల్డ్ కప్ జరిగింది కదా. ఆ వరల్డ్ కప్లో అసలు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? 25 కోట్ల నుంచి 131 కోట్లకు భారత్ క్రికెట్ పరుగులు తీసింది. దీని వెనక రహస్యం ఏంటి? ఇప్పుడు భారత్ క్రికెట్ జట్టులో ఉన్న ఆటగాళ్ల క్రేజ్ ఏంటి? తాజాగా టీమిండియా గెలుచుకున్న మొత్తం ఎంత? డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇండియాలోనే ఎత్తైన మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారిచే గొప్ప ప్రారంభోత్సవం. ఒకప్పుడు వరల్డ్ కప్ అంటే చేతి కప్ ఇచ్చేవారు, కానీ ఇప్పుడు వరల్డ్ కప్ అంటే కనక వర్షం కురుస్తుంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో ఉన్న టీమిండియా సేన అప్పుడు కప్ గెలిచినప్పుడు కేవలం 25,000 మాత్రమే ఇచ్చారు. 2007లో ధోని సేన ప్రపంచ కప్ గెలిచినప్పుడు ఆ జట్టుకి మొత్తం 12 కోట్ల పారితోషికాన్ని ఇచ్చారు. అదే ధోని 2011లో వన్డే వరల్డ్ కప్ తీసుకొస్తే వాళ్ళకి 39 కోట్లు ఇచ్చారు. ఇక 2024లో రోహిత్ శర్మ వరల్డ్ కప్ తీసుకొచ్చిన సందర్భంగా వాళ్ళకి ఇచ్చిన మొత్తం ఎంతో తెలుసా? 125 కోట్లు. ఇక 2025లో వరల్డ్ కప్ మహిళా వరల్డ్ కప్ జరిగినప్పుడు వాళ్ళకు వచ్చిన పారితోషికం 51 కోట్లు. ఇక 2026 సంగతికి వస్తే 131 కోట్లని గెలుచుకున్నారు. సో ఇదంతా వాళ్ళకి ఇచ్చే గౌరవం, అలాగే బహుమతి. మీరేమంటున్నారు? 25,000 రూపాయల నుంచి 131 కోట్లు ప్రైజ్ మనీగా గెలుచుకునే స్థాయికి భారత్ ఇప్పుడు ఎగబాకింది. మీ ఫేవరెట్ క్రికెట్ ఎవరో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ ప్రైజ్ మనీ ఎంతవరకు వెళ్ళాలి అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.